నువ్వు వ్రతం చేస్తున్నట్టు సూర్యకి చెప్పావా? ఇంకా చెప్పలేదు పిన్ని. అయ్యో, వెంటనే వెళ్ళి ఈ 2 రోజులు నా రూంలోనే పడుకుంటానని చెప్పు. లేదంటే పాపం సూర్య నీకోసం వెయిట్ చేస్తుంటాడమ్మా. అలాగే పిన్ని. ఏంటి ఇలా నువ్వు నన్ను ఒక్క మాట అడుగుండొచ్చు కదా. అది కాదు బావా, అత్తయ్య కోసం అంటే నువ్వు కూడా కాదనవని. నిన్ను అడగకుండానే నేను స్టార్ట్ చేశాను. బావా 2 రోజులేనట, అర్థం చేసుకో. 2 రోజులు ఉపవాసం ఉండడం వల్ల అత్తయ్యకి మంచి జరుగుతుందంటే నేను చేయకుండా ఎలా ఉంటాను చెప్పు? సర్లే రా పడుకుందాం. బావా బావా బావా, మళ్ళీ ఏంటి? అది ఈ 2 రోజులు నేను నీకు కూడా దూరంగా ఉండాలి బావా. దూరమా? అసలు ఎవరు చేయమన్నారు ఈ వ్రతాలు పూజలు? బావా అలా అనకు బావా, దేవుడి కోపం వస్తుంది. ఒక్కసారి ఆలోచించు. ఏ సంబంధం లేని సునంద పిన్నే అత్తయ్య కోలుకోవడం కోసం ఉపవాసం ఉంటున్నప్పుడు మనం ఒక 2 రోజులు దూరంగా ఉండలేమా? పోనీలా, ఎప్పుడు ఏదో రకంగా నా మూడ్ని డిస్టర్బ్ చేస్తావు. ప్లీజ్ బావా, అత్తయ్య కోసం ఈ ఒక్కసారి నన్ను క్షమించు. ఇంకెప్పుడు నేను ఇలా డిసప్పాయింట్ చేయను. అమ్మ సెంటిమెంట్ని అడ్డం పెట్టుకొని నాతో ఆడుకుంటున్నావు కదే. అయ్యో, ఆడుకోవడం కాదు బావా, వేడుకుంటున్నాను. ఏదో ఏడుపా. సారీ బావా. మా అమ్మ గురించి అన్నావు కాబట్టి వదిలేస్తున్నాను. ఇంకోసారి ఇలాంటిదేమైనా ఉంటే నన్ను అడగకుండా మొదలు పెట్టుకో. అలాగే బావా, మా మంచి బావా. బావా, నేను సునంద పిన్ని రూమ్ లో పడుకుంటాను. నీకేమైనా కావాలంటే వచ్చి నన్ను పిలువు బావా. మాకేం కావాలో మేము చూసుకోగలం. మీరు ప్రశాంతంగా వ్రతం చేసుకోండి. సరే బావా, గుడ్ నైట్. వెరీ సాడ్ నైట్. స్వీట్ డ్రీమ్స్. బతుకు నీలా, ఏమైంది నీలా? కాలుకేదో గుచ్చుకుంది బాలు. కాలు కింద పెట్టలేకపోతున్నాను. ఏంటి నీలా, ఎలా గుచ్చుకుంది? ఏమో, చాలా నొప్పిగా ఉందిరా. అసలు గాజు బెంకులు ఇక్కడ ఎలా పడ్డాయి?
ఉండు, తెత్తానుండు. రే వద్దురా, అయ్యో వద్దురా. వీడేంటి ఇక్కడే కూర్చోబెట్టి తీస్తున్నాడు? ఇలా అయితే నా ప్లాన్ మధ్యలోనే ఫ్లాప్ అవుతుంది. ఇప్పుడు ఏం చేయాలి? అబ్బా చాలా నొప్పిగా ఉంది, వదిలే. వదిలేస్తే కాలు నొప్పితో ఎట్ట నడుస్తావు? ఇక్కడ కాదు గాని పద, రూమ్ లో కూర్చొని తెస్తాను. నా వల్ల కాదు. నడు, మెల్లిగా. జాగ్రత్త. నా ప్లాన్లో నేను ఊహించినట్టుగానే వీడు పర్ఫార్మెన్స్ బాగానే చేస్తున్నాడు. వెంటనే సూర్యని సీన్లోకి దింపాలి. సూర్య, బాబు సూర్య. ఏంటంటీ? ఏం లేదు సూర్య, నీల కోసం వచ్చాను. నీల మీ దగ్గరికి? రే వద్దురా. ఆగు నీలా. అయ్యో వద్దురా, నొప్పిగా ఉందిరా బాలు. ఉండు నీలా. అట్ట అంటే అట్టా. తట్టుకోలేకపోతున్నాను రా. ఉండు నీలా, కొంచెం ఓర్చుకో. నువ్వేం మాట్లాడుకో. ఏంటి సూర్య ఇది? వాళ్ళు చనువుగా ఉంటారు అని తెలుసుగాని మరీ ఇంత చనువుగా ఉంటారని నేను ఊహించలేదు. ఏంటో వాళ్ళని చూస్తుంటే అసహ్యంగా ఉంది. యాక్చువల్గా నేను నీకిలా చెప్పకూడదు, కానీ ఇలాంటి విషయాల్లో పట్టించుకోకపోతే నీ జీవితం నాశనమైపోతుందమ్మా. అయినా సూర్య తనిందాక మీ రూమ్కే కదా వచ్చింది, మరి ఇదేంటి? వచ్చింది, కానీ మీరేదో వ్రతం చేస్తున్నారని 2 రోజులు మీ రూమ్లోనే పడుకుంటానని చెప్పెళ్ళింది. అలా అందా? అలా ఎందుకు చెప్పింది? నేను కేవలం 2 రోజులు ఉపవాసం చేస్తే సరిపోతుందని మాత్రం చెప్పాను. నా గదిలో పడుకోమని నేను చెప్పలేదే. ఏంటో బాబు, ఈ మధ్య పరిస్థితులు కొంచెం తేడాగానే కనిపిస్తున్నాయి. కానీ నువ్విలా చూసి చూడనట్టు వదిలేస్తే ఫ్యూచర్లో నువ్వే బాధపడాల్సొస్తుంది. ఆలోచించుకో. బాలు ఇంకా కొంచెం ఉంది నీలా. ఎంత ప్రయత్నించినా రావట్లేదు. నీ దగ్గర పిన్నీస్ ఉందా? అమ్మా దాంతో తీస్తే నొప్పి భరించలేను, నువ్వు వదిలే. వదిలేతే ఎట్టాగే. సరే ఉండు, నేనే మెల్లిగా తెత్తాను ఎట్టవట్ట.
అంతా బానే ఉందమ్మా, కానీ నన్నొక విషయం కలవర పెడుతోంది. ఏంటి మూర్తిగారు అది? మీరు సూర్యతో నీలను ఉపవాసం మాత్రమే చేయమని అబద్ధం చెప్పారు కదా. ఆ విషయం సూర్య నీలను నిలదీసినప్పుడు అర్థమైపోతుంది కదా. సూర్య నీలని నిలదీస్తే కదా బయటపడేది. ఆ? తను కళ్ళారా చూసిన తర్వాత కూడా నీలనడగాల్సిన అవసరమే ఉంది సూర్యకి. ఏ మనిషైనా తన కళ్ళతో చూసింది అబద్ధమని నమ్ముతాడు గాని మాటల్లో చెప్పే నిజాన్ని నమ్మలేడు మూర్తిగారు. పైగా ఇది భార్యాభర్తల బంధానికి సంబంధించింది. ఈ విషయంలో మగాడు మనసు చెప్పిందే వింటాడు గాని పెళ్ళాం పతివ్రత కాదా అన్నది మాత్రం ఆలోచించడు. కాబట్టి మీరు కంగారు పడాల్సిన అవసరం ఏమీ లేదు. ప్రశాంతంగా పడుకోండి, వెళ్ళండి. వదినా, నేను కోచింగ్ క్లాస్ కి వెళ్తున్నాను. టిఫిన్ రెడీ అయిందా? రెడీ ప్రియా, ఒక్క నిమిషం వస్తున్నా. త్వరగా ఇవ్వదినా, టైం అయిపోతుంది. జాగ్రత్త ప్రియా, త్వరగా వచ్చే. అలాగే వదినా. బాయ్ బాయ్. బావా, ఫ్రెష్ అయ్యావా? ఉండు, కాఫీ తీసుకొస్తాను. అవసరం లేదు. రోజు కాఫీ తాగుతావు కదా బావా? రోజు ఒకేలా ఉండాలని రూల్ ఏం లేదు కదా. ఏంటి బావా కొత్తగా మాట్లాడుతున్నావు? మనుషులు మారుతున్నప్పుడు మాట కూడా మారుతుంది. అవును, రాత్రి నువ్వు ఎక్కడ పడుకున్నావు? తెలియనట్టు అడుగుతావేంటి బావా? పిన్ని రూమ్ లో పడుకుంటానని చెప్పాను కదా. ఏంటి బావా ఆలోచిస్తున్నావు? ఏమైంది నీకు? ఏం లేదు, కొంచెం హెడ్ఏక్గా ఉంది. కాఫీ ఇస్తానంటే వద్దంటున్నావు. రాత్రి చెప్పిన విషయాన్ని మర్చిపోయినట్టు మాట్లాడుతున్నావు. ఇప్పుడు హెడ్ఏక్ అంటున్నావు. ఏంటి బావా? ఒంట్లో బాలేదా? ఇంట్లోనే బాలేదు. నీకేదో అయింది గాని వెళ్ళి ఆఫీస్కి రెడీ అవ్వు, టిఫిన్ వడ్డిస్తాను. ఏ, నేను ఆఫీస్కి వెళ్తే నీకు ప్రైవసీ దొరుకుతుందనా? నాకు ప్రైవసీ దొరకడమేంటి? ప్రైవసీ అనే పదం నువ్వు నేను కలిసినప్పుడు వర్తిస్తుంది. నేను ఒక్కదాన్నే ఉన్నప్పుడు కాదు. నువ్వు ఒక్కదానివే ఉండవుగా. అంటే అదే, ఇంట్లో చాలా మంది ఉన్నారు కదా నీకు తోడుగా. బావా, ఏంటి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు? సరే, నేనిప్పుడు ఆఫీస్కి వెళ్ళాలి అంతేగా. వెళ్తాను. సాయంత్రం 6 గంటలకు వస్తే సరిపోతుందా, లేకపోతే 11-12 గంటలకు రమ్మంటావా? బావా ఏం ఏమైంది బావకి? ఎందుకిలా మాట్లాడుతున్నాడు? ఏమైందమ్మా? సూర్య ఎందుకంత చిరాగ్గా వెళ్ళిపోతున్నాడు? ఏం అర్థం కావడం లేదు పిన్ని. ఏదేదో మాట్లాడి వెళ్ళిపోతున్నాడు. దేని గురించైనా గొడవ పడ్డారా? గొడవేం లేదు పిన్ని. ఓ, అర్థమైంది నీలా. రాత్రి నువ్వు వ్రతం కారణంగా నా గదిలో పడుకున్నావు కదా, ఆ విషయంలో కోపం వచ్చిందనుకుంటాను. మొత్తానికి మీ ఆయన నిన్నొదిలి ఉండలేకపోతున్నాడన్నమాట. అదేం లేదు పిన్ని. తనతో
చెప్పే కదా నేను మీ గదికొచ్చాను. అప్పుడు కాదనలేకపోయి ఉంటాడు, కానీ రాత్రి ఒంటరిగా ఉండలేకపోయి ఉంటాడు. ఆ విరహమే ఈ కోపం. లేదు పిన్ని, మాటల్లో ఏదో తేడా కనిపిస్తోంది. నీలా తేడా ఏమీ లేదు. ఆఫీస్ నుంచి రాగానే నువ్వు కాస్త ఓపిగ్గా ప్రేమగా మాట్లాడు, అన్నీ అవే సర్దుకుంటాయి. అంతేనంటారా పిన్ని? అంతే నీలా, నేను చెప్తున్నాను కదా. వెళ్ళు, ఏం ఆలోచించుకో, వెళ్ళి పని చూసుకో. గో. అమ్మా, రాత్రి ఎఫెక్ట్ పర్ఫెక్ట్గా వర్కౌట్ అయినట్టుంది. తదుపరి మనం ఏం చేయబోతున్నామో చెప్తే తక్షణం నేను ఆ పనిలో ఉంటాను. ఏం అవసరం లేదు మూర్తిగారు. ఇక పైన మనం ప్రత్యేకంగా చెయ్యాల్సింది ఏమీ లేదు. నీల చేసే ప్రతి పనిని ఓపికున్నంతకాలం సూర్య అనుమానిస్తూనే ఉంటాడు. ఓపిక నశిస్తే మెడ పట్టుకుని బయటికి గెంటేస్తాడు. ఆ రోజు కోసం మనం వెయిట్ చేయాలే తప్ప పెద్దగా కష్టపడాల్సిన పనేమీ లేదు. అంతేనంటారా అమ్మా? అంతే మూర్తిగారు. మీకు మరీ అంతగా ఏదైనా చెయ్యాలనిపిస్తే రోజూ సూర్య ఆఫీస్ నుంచి ఇంటికొస్తాడు కదా, అతనొచ్చే ముందు నాకొక్కసారి గుర్తు చేయండి చాలు. అలాగేనమ్మా. అమ్మా, మనిద్దరం దాగుడు మూతలు ఆట ఆడుకుందామా? నేనేమన్నా చిన్నపిల్లనా దాగుడు మూతలాడటానికి? నువ్వెళ్ళి ఆడుకో. ఒక్కదాన్నే ఆడుకోవాలంటే బోర్ అమ్మా. మైథిలక్కేమో ఆఫీస్కి వెళ్ళింది, నాన్నమ్మ బయటికి వెళ్ళాడు, నువ్వేమో ఆడనంటున్నావు. నాకేం చేయాలో తోచట్లేదు. సరే ఆడదాం పద. ఏ, మా ఏ, మనిషి జ్యోతి. అమ్మ. ఓకే 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 ఫస్ట్ నువ్వు. ఓకే ఓకే. ఓకే 1 రౌండ్ 2 3 గో. నువ్వు ఇప్పుడు నువ్వే దొంగ పెట్టాలి. ఓకే జ్యోతి 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 సుబ్బు, జ్యోతి కనపట్టం లేదు. ఎవరో తీసుకెళ్ళినట్టున్నారు. అలాగా? ఎవరు? ఎవరో తెలీదు. పాప నోరు మూసి తీసుకెళ్ళడం నేను చూశాను. ఎందుకంత కంగారు? ఆ? పాపం తీసుకెళ్లిన వాడే మళ్ళీ తీసుకొస్తాడు. జ్యోతి కనపట్టం లేదని నేను కంగారు పడుతుంటే కొంచెం కూడా టెన్షన్ లేకుండా నువ్వంత కూల్గా ఎలా మాట్లాడగలుగుతున్నావు? ఇలా నీకు నవ్వులాటగా ఉంది కదూ.
నేనెంత కంగారు పడ్డానో తెలుసా? ఒక్క నిమిషం నా గుండె ఆగినంత పనైంది. ఇంకెప్పుడు ఇలాంటి జోక్స్ వేయద్దు. కూల్ తులసి, మేమేదో సరదాగా చేశాం. నీకింత కోపం వస్తుంది అనుకోలేదు. సారీ. అయినా జ్యోతిని చాటుగా తీసుకెళ్లాల్సిన అవసరం ఏంటి? తనని సర్ప్రైజ్ చేద్దామని. సర్ప్రైజా? అవునమ్మా, నాన్న నా కోసం ఏం తీసుకొచ్చాడో చూడు. ఓ, ఈ బొమ్మకే ఇంత బిల్డప్పా? ఆ? అంత ఈజీగా తీసి పారేస్తామేంటి తులసి? ఇది మామూలు బొమ్మ కాదు, టాకింగ్ టామ్. మన జ్యోతి కోసం స్పెషల్గా ఆన్లైన్లో సెర్చ్ చేసి మరీ తెప్పించాను తెలుసా? అంత స్పెషాలిటీ ఏముంది ఈ బొమ్మలో? నువ్వే చూడు. ఇది నాన్న. జ్యోతి, ఏమన్నా మాట్లాడు. అమ్మా, ఐ లవ్ యూ అమ్మా. ఐ లవ్ యూ అమ్మా. బాగుంది. బాగుంది. ఇంకా చాలా ఆపండి. ఇంకా చాలా ఆపండి. ఆపమని చెప్తున్నానా? ఆపమని చెప్తున్నానా? హే మిమ్మల్ని. మిమ్మల్ని ఏయ్, ఉండు. తులసి